కార్తిక కార్తిక అనిత రావే. రావే త్వరగా రా, టైం అయింది. ఏంటి ఎవరు దొరికినట్టు టీ కొట్టు వాడికి సైడ్ కొడుతున్నావు? వాడు టీ కొట్టుడు కాదే, మరి నన్ను లైన్ లో పెట్టడానికి టీ కొట్టు పెట్టినా గట్టి కొడు. ఏంటి? నా లవర్ వస్తుంది, తను వినగానే నన్ను ప్రేమించేలా ఒక పాట పెట్టు పార్ట్నర్. ఇటువంటి బతుకు బతకడం కంటే చావడం బెటర్. సారీ, టెక్నికల్ ప్రాబ్లం. నువ్వేం హెల్ప్ చేయదు. ఏంటి మన టీ తాగి వెళ్దామా? టీయా? మీ నాన్నకి తెలిస్తే? ఇప్పుడు ఆయన ఇంట్లో లేరు కదే, రా. రే ఏంట్రా మన కొట్టుకొస్తున్నారు? అయ్యో పాపం. 2 టీ. పార్ట్నర్ క్యూట్ గా 2 టీ. 2 టీలా? అయ్యో సడన్ గా ఇంత ఆర్డర్ వస్తుంది అనుకోలేదే. ఏంట్రా ప్రాబ్లం? చక్కెర లేదురా. చక్కెర లేదా? టీ పొడి కూడా లేదు. టీ పొడి కూడానా? ఇంకేముందిరా? బాయిలర్ ఒక్కటే ఉంది. బాయిలర్ తాగుతారా ఏంటి? సరే తొందరగా శాస్త్రి అన్ని తెచ్చేసి మనమే కొట్టేసి పెట్టేస్తాడు. ఇదిగో ఇదిగో ఇది. ఇంకెప్పుడు దొంగతనం చేయకూడదు, చంపేస్తాను. వెళ్ళి తీసుకురా. నెప్పే లేదే. तुझे देखा तो ये जाना सनम, रे प्यार होता है दीवाना सनम. రే టీ మాస్టర్. టీ మాస్టర్? టీ వేయరా. నేను టీ ఇకపై నువ్వేరా మాస్టర్. వీడు నిన్ను పడేయాలని ప్లాన్ వేస్తున్నాడు, తెలుస్తోంది. రే హీరోలా లుక్కులేంట్రా? కలుపు, హార్లిక్స్ కలుపు. అడిక్ట్ అవ్వాలి. రే ఏంట్రా నీ గోలా? చాలా స్ట్రాంగ్ గా ఉండాలి. స్ట్రాంగ్ గానే కదన్నా? ఇప్పుడు వేసేస్తానన్నా. నీ పంచెత్తానుండరా. టాటా సాల్ట్, నమ్మకమైన సాల్ట్. లవర్స్ ఇష్టపడే కలర్ పసుపు. లవర్స్ ఇష్టపడే చోటు కాఫీ షాప్. కరెక్ట్ గానే ఉంది కదా. దిస్ ఈజ్ నేచర్. దిస్ ఆల్సో నేచర్. స్టాప్. ఏంటి? నీ లవర్ కి నువ్వివ్వు, నా లవర్ కి నేనిస్తాను. ఎలాగో చావు. ఎస్క్యూస్ మీ, వైట్ మిల్క్ హార్లిక్స్ మిక్స్డ్. 3 roses టీ, లవ్ మిక్స్డ్. రియాక్షన్ ఏమీ లేదు. ఆన్ ది వే మా. నచ్చిందా? మరి ఓవర్ గా చేస్తున్నాడు కుర్రోడు. అందులో ఉప్పు నా కలిపి లవ్ లో ఉప్పేసా లైట్ గా. ఇందులో తుజే దేకుంటూ వెళ్ళి కడుకోపో. కొట్లో ఎవరయ్యా? నమస్తే సార్. నువ్వా? ఏరా ఆ పిల్లకి సైడ్ కొట్టడానికి టీ కొట్టే పెట్టేశావా? అవును సార్. వెళ్దామా? పికప్ కూడా చేసావా? ఇంకా లేదు సార్, పనేం లేదు కదా. చల్లగా ఉండండిరా. చల్లగా ఉండండి సార్. ఒక టీ తాగి వెళ్ళొచ్చుగా. వద్దురా, మీ పెళ్లికి వచ్చి విందు భోజనం తింటాను. కేడి టీ ఎలా ఉందండి? నచ్చిందిలే. టీ మాత్రమేనా? ప్రియా, నువ్వు చేసుకోబోయేవాడిని నువ్వే ఎంచుకోవడానికి నీకు అధికారం ఉంది. కానీ ఈ వయసులో కాదు. ఏమంటే నీకిప్పుడు 18 ఏళ్లే, చదువుకునే వయసు. ఈ వయసులో పెద్దవాళ్ళ మాటలు తప్పుగా అనిపిస్తాయి. మనం ఏం చేస్తున్నామో అదే కరెక్ట్ అనిపిస్తుంది. ఏమంటే అది అటు ఇటు కాని వయస్సు, ఇవి తెలియని వయస్సు. బుద్ధిమంతులు ఏం చేస్తారంటే ఈ వయసులో ఎలాంటి పెద్ద నిర్ణయం తీసుకోరమ్మా. సారీ, నేను అతను లవ్ చేస్తున్నాను. టీ టేస్ట్ గానే ఉంది. ఇంకేం చెప్పను. ఎక్కడ నా మాట మీరిపోతావని భయంగా ఉందమ్మా. నాకు మరెవరి గురించి దిగలేదమ్మా, నీ గురించే. నేను నిన్ను నమ్ముతున్నాను. అవును, దీని ఇలాగే నమ్మండి. ఏదో ఒక రోజు కొంప ముంచుతుంది. చూడు, నా కూతురు మీద ఇప్పటికీ నాకు నమ్మకం ఉంది.
ఏంటక్క నువ్వెందుకు ఆ టీ కొట్టుకెళ్ళావు? లేదురా, నా కోసం టీ కొట్టు పెట్టుకుని రాత్రి పగళ్ళు కష్టపడుతున్నాడు కదా అని లైట్ గా మిస్ అయ్యాను. ఇంకెప్పుడు రోజావే చిన్ని రోజావే రాగాలే రువే రోజావే రోజావే చిన్ని రోజావే రాగాలే రువే రోజావే. ఈ ఎండకి కళ్ళు తిరుగుతూ ఉన్నాయి. అబ్బా వచ్చే పోయే దారిలో టీ కొట్టు పెట్టుకుని బతుకుతున్నారు కదరా. తమ్ముడు ఓ టీ అమ్మా. స్ట్రాంగ్ గానా లైట్ గానా? ముందు అప్పుగా ఒక కప్పు టీ ఇవ్వు. ఇప్పుడు పాలకు బదులు పాలు కల్పిస్తాను, తాగుతావా? మొహం తమ్ముడు అప్పు ఇవ్వకపోతే వదిలే, ఎందుకు డైలాగ్ కొడతావు? తమ్ముడు అట్టిపండి ఎంత? 10 రూపాయలకి 2. దేశం ముందుకెళ్ళినట్టే. ఇప్పుడే బాబు మోహన్ సినిమాలో రూపాయికి 2 ఇచ్చాడు, అప్పుడే 10 రూపాయలు చేశారా? ఏ 20 ఏళ్ళగా కోమాలో ఉన్నావా? ఎందుకు ఆవేశం, కూర్చో. నన్ను హెల్ప్ చేయమంటావా? ఏంటి అరటి పండుగ నువ్వు తోడొస్తావా? ఇంకా నయ్యం, కేరళకి వెళ్ళి 2 ఏనుగులు తీసుకురాపోయావా? మొహం చూడు, పని చూసుకోవా, పని చూసుకో. నేను ఎన్ని గెలలు కూర్చుంటాను. పచ్చ చొక్క ఓయ్, నువ్వు పీకే యాంగిల్ సరిగ్గా లేదు. ఇదిగో కత్తి తీసుకో. ఏంటే కత్త్యా? అరటి పళ్ళు కోయడానికి కత్త్యా? ఈ బెజవాడోడికి చెయ్యే కత్తి వేలే శాఖరా. ఎవరి దగ్గర కత్తి గురించి మాట్లాడుతున్నావు? మరి బామ్మదే అదిగో ఆ గొట్టలేవరా, ఈ నెక్కడ నరికి పారేస్తాను. అరటి పళ్ళు కోయడానికి కత్తి ఇస్తానంట. కత్తి నేను చూడని వాడని కత్తి. ఊరుకోనా, సారీ అన్న. కత్తి సుత్తి అంటాడు, నువ్వేం మాట్లాడుకున్నావు? తెలియక మాట్లాడాడు. ఏందే తెలుగు మాట్లాడితే రారా నువ్వో నేను తెలుసుకుందాం రా. ఏమనుకున్నావు? మా కళ్ళలో కోపం ఉంటది. టెన్షన్ అవ్వకుండా అట్టిపళ్ళు తినన్నా. ఏంట్రా ఈ బెజవాడికి బాధ? ఇప్పుడు పోయి కత్తిరిగా అంటే కుతి కోస్తాడు. బ్రో నేనే బ్రో. అవును, అట్టుపళ్ళు పీకడానికి వచ్చాడు ఆ ఎదవ ఎక్కడ ఉన్నాడు వాడు? పళ్ళు తీశారు. పళ్ళు నువ్వు తీసావు, తోలు మేం తీస్తా. 2 పళ్ళు 10 రూపాయలు అని అడిగినప్పుడే అనుకున్నాను నువ్వేదో తేడా కడదని. పార్ట్నర్, పళ్ళు నలిగిపోతే జాగ్రత్త. ఇంకెక్కడున్నాయి? మొత్తం నలిగిపోయి. రే నువ్వు లోనకు దూరితే వదులుతానా? లోన కొల్ల పడిచేస్తారా? ఆగరా, ఉండి తన్ను తినాలరా. బ్రో వాడిని పట్టుకో. వాణ్ణి ఏరా మా కొట్టు కూలి. నువ్వు పేపర్ చదువుతున్నావా? నీకు పేపర్ కావాల్సి వచ్చిందా? పోరా. నమస్తే బాబు. నమస్తే. ఏంటి బాబు షాప్ ఏమైంది? వర్షంలో తడిసిందని పీక ఆరబెడుతున్నావు. నువ్వెవరు? మీ షాప్ లో రియల్ ఎస్టేట్ బోర్డు పెట్టాను కదా, ధర్మారావుని. బాబు నేను ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్. మీ కొట్టుకొచ్చే కస్టమర్లు నా బోర్డు చూసి ఫోన్ చేస్తే నా వ్యాపారం పెరుగుతుంది. నా దగ్గరకు వచ్చే కస్టమర్లని మీ దగ్గరికి తీసుకొస్తే మీ వ్యాపారం పెరుగుతుంది. బోర్డు పెట్టుకోనా? పెట్టుకో. ఎన్నో కోట్ల బిజినెస్ చేసే 3 రోజెస్ వాళ్ళే మమ్మల్ని నమ్ముకునే బోర్డు పెట్టుకున్నారు. మీలాంటి పైకి వస్తే మాకు సంతోషమేగా. థాంక్స్ బాబు. అప్పుడు నల్లగా అడవి పందిలా ఉన్నా, ఇప్పుడు తెల్లగా సింహ పందిలాగా ఉన్నావు. అవునయ్యా, ఈ 3 నెలల్లో 3 ప్రాపర్టీస్ అమ్మేశాను. బిచ్చగాన్ని లక్షాధికారిని చేసింది ఈ రియల్ ఎస్టేట్. మీ కొట్లో బోర్డు పెట్టిన టైమే ఎక్కడికో వెళ్ళిపోయాను. బోర్డు పెట్టుకున్న నువ్వు ఎక్కడికో వెళ్ళిపోయావు. కొట్టు పెట్టుకున్న మేము ఎక్కడికి పోవాలో తెలియడంలే. దిగులు పడకండి బాబు, దిగులు పడకండి. నాకు తాడేపల్లి దగ్గర 4 ఎకరాల పొలం ఉంది, ఊరికే పడుంది. దానిలో ప్లాట్లు వేసి బిజినెస్ చేయండి. అందులో ప్లాట్లు వేసి అమ్మాలంటే ఎంత లేదన్నా 2 లక్షల రూపాయలు కావాలి కదన్నా. అవును బాబు. అది మీరే ఇచ్చారంటే మేము బిజినెస్ చేసి బాబు, విత్తనాలు ఇవ్వడం నా పని, వ్యవసాయం చేయడం మీ పని. ఏమంటారు? ఏంటి పార్ట్నర్, డన్నా? డబుల్ డన్. పార్ట్నర్, మనం పనోళ్ళగా ఉన్నప్పుడే పని చేయం. ఇప్పుడు ఓనర్లం అయిపోయాం. మనం పని చేయడానికి మనుషులు పెట్టాలి. కరెక్ట్ పార్ట్నర్. యా, రేపే పేపర్లో యాడ్ ఇస్తాను.